తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తనేంటో నిరూపించుకుంటానని శపథం చేసిన సీఎం రేవంత్ ఆలోపు మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది. జూన్ 4 తర్వాత దీనిపై సీఎం దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే దానిపై కాంగ్రెస్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఈ సంఖ్య 12గా ఉంది. మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. సీనియర్లకు అనుభవం ఉన్న నేతలకు తొలి విస్తరణలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో ఆ ప్రక్రియను నిలిపివేసి ఎన్నికలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై చర్చ మొదలైంది. ఆగిపోయిన కేబినెట్ విస్తరణ ప్రక్రియను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి పూర్తిస్థాయి టీంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మంత్రివర్గ విస్తరణ చర్చ తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మొదటి దఫా మంత్రివర్గ విస్తరణలో 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. దీంతో ఈసారి ఆ 4 జిల్లాలకు ఖచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కమ్మ, వెలమ నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండో దఫా కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావులే టార్గెట్ గా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మెదక్ లోక్సభ సెగ్మెంట్ లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు తనయుడు రోహిత్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. అలా చేస్తే మేడ్చల్ జిల్లాలో పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కనుంది. నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారట. అయితే ఇటీవల ఆయన ఎంపీగా పోటీ చేయడంతో మంత్రి పదవి వరించే అవకాశాలు లేవని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు సైతం మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నేతలు కావడంతో వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత కేబినెట్ లో మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రి లేరు. దీంతో ఈసారి విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.